తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి నిత్యం చేరికలు చూసి కావలి టీడీపీ బేజారైపోతోంది. సోమవారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి మున్సిపాలిటీ 1వ వార్డుకి చెందిన టీడీపీ నాయకులు గుట్టి పేరయ్య తన సన్నిహితులైన ప్రవీణ్, జాషువా, నవీన్ నాని, మాల కొండయ్య మరియు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1వ వార్డు ఇన్ఛార్జ్ పోతనబోయిన వేణు, పులి చక్రపాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని బుట్టి పేరయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, అక్కడంతా కొంతమంది పెత్తందారులదే హవా నడుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రజారంజక పాలనను చూసి టీడీపీ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడం సుపరిణామమన్నారు. వీరికి తాము పార్టీలో వార్డులో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. నిత్యం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసే తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు. ఈరోజు మాకైతే చాలా సంతోషకరమైన ఆనందంగా ఉంది. ఎందుకంటే టీడీపీని వీడి వైసీపీలోకి రావటం మాకు చాలా సంతోషకర విషయం. ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలను బట్టి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మేము ఆయనతో కలిసి నడిచేదానికి మేమైతే సిద్ధపడి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు మా వార్డులో 2 కళ్ళు ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు ఆయన వేరు ఈయన వేరని. మాకు చక్రపాణి అన్న, వేణన్న మా యొక్క వార్డుకి వాళ్ళిద్దరూ 2 కళ్ళు. వాళ్ళిద్దరితో కలిసి ప్రతాప్ అన్నతో నడిచేదానికి మేమందరమే కూడా ఈ రోజు వచ్చి ప్రతాప్ అన్న గారికి మద్దతు తెలియపరచటమైనది. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారములు. ఈరోజు మద్దులపాడు 1వ వార్డు నుంచి పేరయ్య ఆధ్వర్యంలో 30 మంది తెలుగుదేశం పార్టీ నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి మా వైసీపీ పార్టీలకు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు బహుశా 40 వార్డుల కల్లా మా 1వ వార్డుకే ఎక్కువ 99.9% పథకాలు ఇచ్చినాయి. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మాకు చక్రపాణి కావచ్చు, స్కైలాబ్ కావచ్చు, మాకన వెంకయ్య కావచ్చు, కొండా వెంకటరావు కావచ్చు, వీళ్ళంతా మా కార్యకర్తలు అందరూ కూడా 1st వార్డు నుంచి ఎమ్మెల్యే గారికి 1st వార్డులో ఫస్ట్ మెజార్టీ ఎక్కువ తీసుకొచ్చి మంచి మెజార్టీ కొడతామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. 1వ వార్డు మంచి మెజార్టీ తీసుకొస్తాము. ఈరోజు మా గౌరవ శాసనసభ్యుల గారికి మేము మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. మన 1వ వార్డు నుంచి మన ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మన 1వ వార్డు నుంచి ఈరోజు 30 మంది చేరడం ఎంతో సంతోషంగా ఉంది. పేరయ్య కూడా కష్టపడే వ్యక్తి. ప్రతి ఒక్కరూ కూడా వార్డులో అందరం కష్టపడి 3వసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక. మాకెంతో వార్డుకి చాలా సహకరించారు. వార్డులో ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా పలకరించే వ్యక్తి, మనకి అండగా ఉండే వ్యక్తిని మళ్ళా 3వసారి గెలిపించుకోవాలనే కోరికతోటి వీళ్ళందరూ కూడా మా వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లి మంచి మెజార్టీ 1వ వార్డు అంటే అంతకుముందు తెలుగుదేశం అనేది ఉండింది, అది పోగొట్టుకున్నారు. ఈరోజు వైసీపీ 1వ వార్డుకి అడ్డాగా చేసేందుకు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలోని 1వ వార్డులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు, అందులో తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై
వారు ప్రతాపన్న గారు చూపిస్తున్నటువంటి మమకారంపై ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పుడే పేరయ్య గారి ఆధ్వర్యంలో 30 మంది ఈరోజు 1వ వార్డు నుంచి మన తెలుగుదేశాన్ని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇలాగనే ప్రతి ఒక్క 40 నియోజకవర్గాల 40 వార్డుల్లో ప్రజలు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మునుముందు కూడా ఎంతో మంది కూడా జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ప్రతాపన్న నాయకత్వంలో పనిచేయాలనే కోరికతో అందరూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఇదే ముందుకు పోవాలని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఈ రాష్ట్రానికి పంపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.